సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరాల్లో పెరుగుదలలో భాగంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, తర్వాత ట్రేడింగ్ ఫ్రాడ్స్ కూడా పెరుగుతున్నాయి. దీంట్లో రెండిట్లలో కూడా ఒకటే విధానం మోసం చేసే వాళ్ళు పాటిస్తుంటారు. దీనిలో ఏంటిదంటే ప్రజల్ని, విక్టిమ్స్ని, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళను డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు రీచ్ కావడం జరుగుతుంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, తర్వాత ముఖ్యంగా టెలిగ్రామ్, ఈ యొక్క యాప్స్ ద్వారా రీచ్ అవుతుంటారు. దాంట్లో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ టైప్ ఇస్తుంటారు అన్నమాట. ఒక నోటిఫికేషన్ పాపప్ కూడా వస్తుంది. మీకు ఇంటి దగ్గరే ఉండి తక్కువ సమయంలో డైలీ 2-3 గంటలు మాత్రమే పనిచేసి 3 నుంచి 5 వేలు సంపాదించండి ప్రతిరోజు అని చెప్పి చెప్తారు. దానికి సామాన్య ప్రజలు దానికి ఆశపడి ఆ లింక్ ఓపెన్ చేసి వాళ్ళు చెప్పిన యాప్లో వీళ్ళు మెంబర్గా కావడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు 1000 రూపాయలు వీళ్ళు పంపించిన వెంటనే 1300 లేదా 1400 రూపాయలు వాళ్ళకి తిరిగి పంపడం జరుగుతుంది. తద్వారా వీళ్ళు నమ్మకాన్ని తీసుకుంటారు. నమ్మకం పెరుగుతుంది ప్రజలకు. నమ్మకం పెరిగి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టిన తర్వాత మొత్తం పోగొట్టుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఆ యొక్క ఫ్రాడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు, డబ్బులు మొత్తం పోతాయి. తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది మేము డబ్బులు పోగొట్టుకున్నామని చెప్పి. ఇది కొన్ని రోజుల పాటు నడుస్తుంది, వారం రోజులు, 15 రోజుల పాటు నడవచ్చు. ఇదే విధంగా ఇదే పద్ధతిలో ట్రేడింగ్ ఫ్రాడ్ కూడా ఈ మధ్యలో జరుగుతున్నది. దీంట్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కూడా పోతున్నారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా దీనిలో మోసపోయిన కేసులు మా దగ్గరికి వచ్చాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా మోసపోయారు దీంట్లో ఏంటిదంటే సేమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ డబ్బులు పోగొట్టుకునే వ్యక్తులను వీళ్ళు రీచ్ కావడం జరుగుతుంది. వాట్సాప్ ద్వారా కూడా మీకు మంచి స్టాక్ ట్రేడింగ్ టిప్స్ చెప్పడం జరుగుతుంది మేము. తద్వారా మీరు తక్కువ సమయంలో ఎక్కువగా, అంటే ముఖ్యంగా 200% వరకు 200% ప్రాఫిట్స్ మీరు పొందవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి తక్కువ సమయంలో పొందవచ్చు. హై ప్రొఫైల్ కంపెనీల యొక్క షేర్లు మీరు కొనుక్కోవచ్చు. అది మిగతా వాళ్ళకి రావు, మేము చెప్పిన పద్ధతిలో మీకు రావడం జరుగుతుందని చెప్పి దీనిలో లక్షల రూపాయలు వీళ్ళు ఇన్వెస్ట్ చేయిస్తారు. స్టార్టింగ్లో 1 లక్ష రూపాయలు పెట్టిన తర్వాత వాళ్ళకి తిరిగి వెంటనే 2-3 లక్షలు చెల్లించడం జరుగుతుంది. అది ఒక్కొక్కసారి వీళ్ళ అకౌంట్లోకి పంపిస్తారు, ఒక్కొక్కసారి మీరు లాభాన్ని పొందారని చెప్పి స్క్రీన్ మీద చూపెట్టడం జరుగుతుంది 3-4 lakhs. దానికి వీళ్ళు ఆశపడి వీళ్ళు పెట్టుకుంటూ పోతారు. పెట్టిన తర్వాత ఇది 1 నెల నుంచి 3 నెలల పాటు జరుగుతుందన్నమాట. అంతవరకు కూడా వీళ్ళు గ్రహించరు. ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ పెట్టి ఇంకా వీళ్ళ దగ్గర నుంచి తిరిగి ఎక్కువ అమౌంట్ను రాబట్టలేమని మోసగాళ్ళు తెలుసుకున్న తర్వాత వీళ్ళకు ప్రతిస్పందించడం మానేస్తారు. ఆ గ్రూపులోంచి వీళ్ళను తీసేస్తారు అనమాట. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది మోసపోయామని చెప్పి. తద్వారా ప్రజలకు మనం విన్నవించేది ఏంటిదంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని మనకి ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ లేకుంటే ఇంకా ఏ ప్లాట్ఫామ్ మీద కానీ మనకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, అలాంటి ప్రకటన వచ్చినా దానికి మీరు ప్రతిస్పందించవద్దు, దాన్ని క్లిక్ చేయవద్దు. అలాంటివి జరగవు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తున్నాయంటేనే మనం గ్రహించాలి ఇది మోసపోయే అవకాశం ఉందని చెప్పి. అట్లాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కూడా కేవలం సెబీ వద్ద రిజిస్టర్ చేయించుకున్న వెబ్సైట్స్ లేదా యాప్స్లో మాత్రమే ట్రేడ్ చేయండి. తర్వాత దీంట్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళ పర్సనల్ అకౌంట్ నుంచి వాళ్ళ పర్సనల్ అకౌంట్లోకి ట్రేడింగ్లోకి పంపడం జరుగుతుంది. ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేస్తామంటే అట్లా ఎప్పుడు కూడా పంపకండి. తెలియని వ్యక్తులకు మీరు ఎప్పుడు కూడా పరిచయం కాకండి. ఆన్లైన్లో వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడు చేయకండి. ఏ అన్నోన్ సోర్సెస్ ద్వారా, తెలియని వ్యక్తుల ద్వారా, తెలియని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చిన సోషల్ మీడియా అకౌంట్స్ని ఎప్పుడు కూడా క్లిక్ చేయకండి. మీరు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉంటూ మోసపోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం. ఇన్ కేస్ మీరు మోసపోయినట్టు గ్రహించిన వెంటనే మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేయవచ్చు. మీ ఫోన్ ద్వారా 1930 టోల్ ఫ్రీ నెంబర్కు మీరు కంప్లైంట్ చేయవచ్చు. అది ఒకవేళ బిజీగా ఉంటే NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, దీనిలో కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు. అదే కాకుండా cybercrime.gov.in దీంట్లో కూడా కంప్లైంట్ చేయవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే ఎంత తొందరగా మీరు కంప్లైంట్ చేస్తే అంత తొందరగా మీరు పంపిన డబ్బు ఏ అకౌంట్లోకి వెళ్ళిందో అకౌంట్లో ఆటోమేటిక్గా ఫ్రీజ్ కావడం జరుగుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా నడపబడే ఇవి సైట్స్ అన్నమాట, తర్వాత పోర్టల్స్. దీంట్లో మీ యొక్క అమౌంట్ ఇమీడియట్గా ఫ్రీజ్ కావడం జరుగుతుంది. దాన్ని తిరిగి మీరు పొందే అవకాశాలు ఉంటాయి. దీనిలో ఒక్కొక్కసారి దీని మీద రష్ ఎక్కువగా ఉంటుంది, మీరు రీచ్ కాలేరు, ఒక్కొక్కసారి రెస్పాండ్ కావు నేను చెప్పిన సైట్స్ కానీ పోర్టల్స్ కానీ. ఇమీడియట్గా మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అక్కడ మీరు ఆన్లైన్లో వాళ్ళు మీ యొక్క కంప్లైంట్ను స్వీకరించి దానిలో ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. దీనికి మోసానికి గురి కావద్దు. మోసానికి గురి అయినట్టు మీరు గ్రహించిన వెంటనే నేను చెప్పినట్టుగా వీళ్ళు ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి, లేదా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేయండి.